రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతూ పోతూ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడు ఈ రాష్ట్రానికి పులివెందులకు నాయకుడిగా ఇచ్చిపోయాడు. ఖచ్చితంగా నీకు చేతనైతే, నీకు దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకో, లెక్కచాటు తెచ్చుతాడు. అంతేగాని కార్యకర్తల జోలికి పోయి కార్యకర్తలను నాయకులను కొట్టి తలలు పొగలగొట్టి చేతులు ఇచ్చి రక్తగాయాలు చేసి ఏదో ఒక అలజడి సృష్టించి 12వ తారీఖున మీరు పోలింగ్ బూతులను క్యాప్చర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే కానీ గెలవలేమన్నటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో పులివెందుల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నారు. ఇదే జరగబోయే సిచ్యువేషన్, ఇదే జరగబోయే వాస్తవ పరిస్థితులని కూడా బీటెక్ రవికి హెచ్చరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిపించు, మీరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించు. ఎందుకంటే నువ్వు చదువుకున్నటువంటి వాడివి, నువ్వు మొరటోడివి కాదు. కాబట్టి మీరు ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని, భవిష్యత్ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని నువ్వు రాజకీయాలు ముందుకు పోవాలి రవి అని కూడా ఈ మూలంగా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.